హాయ్ గాయ్స్, అందరికీ వరలక్ష్మితో సుఖ సంతోషాలతో వద్దిలా అని చెప్పేసి అమ్మవారిని, మా ఇంటి అమ్మవారిని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈ వీడియో వచ్చేసి వరలక్ష్మి వ్రతం ముందు రోజుది. వరలక్ష్మి వ్రతంది చాలా లెంత్ ఉంటుంది. వీడియో స్కిప్ చేయకుండా వీడియో చూస్తే నన్ను ఏంటనేది అర్థమవుతుంది. నేను పసుపు, కుంకుమ, ముగ్గు అన్నీ తయారు చేసుకుని ఉంచుకున్నాను. నేను ఫస్ట్ ఎప్పుడైనా సరే గడపలతో స్టార్ట్ చేస్తాను. గడపలతో స్టార్ట్ చేసి దానికి ముగ్గులు అన్నీ పెట్టేసుకుని తర్వాత నేను తులసమ్మ దగ్గరికి వెళ్ళి తులసమ్మ దగ్గర కూడా పసుపది రాసుకుని చేసుకుంటాను. అయితే ఈ వీడియోలో వాయినాలకు అని చెప్పేసి ముగ్గురు ముత్తైదులను పిలిచి వాళ్ళకి తాంబూలంలో ఏమేమి ఇచ్చానంటే అరటిపళ్ళు, తమలపాకు, ఒక్క, నెక్స్ట్ ఇంకా గాజులు, 3 గాజులు, జాకెట్ ముక్క ఇవన్నీ కలిపేసి ఇచ్చాను. ఇంకా అలాగా ఈ వీడియో అయితే చూస్తూ ఉండండి. ఇద్దరినైతే వాళ్ళకి పసుపది రాసింది కాళ్ళకి ఇచ్చుకుంటున్నమ్మ వాయన పుచ్చుకుంటా, అది కూడా వాళ్ళ ఇద్దరితో చేసిన. ఒకళ్ళతో అయితే వాళ్ళు వద్దు, నాకు వీడియో అయితే ఇష్టం ఉండదు అలా ఇలా అని చెప్పేసి అంటే వాళ్ళని తీయలేదు. ఇద్దరిని మాత్రం తీశాను. ఈ వీడియో అయితే స్కిప్ చేయకుండా చూస్తే చాలా ఎంజాయ్ చేస్తారు ఈ వీడియోనైతే. నేను వరలక్ష్మి వ్రతం అయితే చాలా అంటే చాలా ప్రశాంతంగా నెక్స్ట్ చాలా హ్యాపీగా అయితే చేసుకున్నాను. మంచిగా నాకు వరలక్ష్మి వ్రతం నేను లాస్ట్ ఇయర్ నుంచి అయితే వరలక్ష్మి వ్రతం అయితే అంటే ముందంతా కూడా ఎట్లా అంటే నేను కలసం పెట్టుకుని అంటే కొబ్బరికాయ పెట్టేసి కలసం పెట్టేసి అట్లా చేసుకునేదాన్ని సింపుల్గా. ఇంకా నాకు కూడా ఎందుకంటే లాస్ట్ ఇయర్ నుంచి కూడా అమ్మవారిని తయారు చేసుకోవాలి కొంచెం ఆ థాట్ వచ్చింది. ఎందుకంటే యూట్యూబ్స్లో వీటిలో కూడా చాలామంది వరకు అందరూ కూడా ఇలాగే చేసుకుంటున్నారు కదా, నాకు కూడా మంచిగా చేసుకోవాలి నాకు అలా ఇలా అనిపించి నేను కూడా మంచిగా లాస్ట్ ఇయర్ నుంచి అయితే చేసుకుంటున్నా. లాస్ట్ ఇయర్ కూడా బాగా చేసుకున్నాను. లాస్ట్ ఇయర్ అయితే 5 మెంబర్స్ పిలిచా ముత్తైదుల్ని. ఈ ఇయర్ అయితే 3 మెంబర్స్నే పిలిచా. ఇంకా ఏ ఇయర్ అయినా ఇంకా 3 మెంబర్స్నే పిలుద్దాం. మరి 5 మెంబర్స్ అంటే వాళ్ళు వస్తున్నారు కానీ లేటు అంటే పొద్దున్న పిలిస్తే ఎప్పుడుకో వస్తున్నారు. ఇంకా నాకు కూడా ఇక సర్లే ఇంకా ముగ్గురినే పిలుచుకుందాము. ఎందుకంటే అంటే అలా అని కాదు, ముగ్గురిని ఎందుకు అంటున్నా అంటే ఇప్పుడు ఒకరిని పిలిచి మా కాలనీలో అందరూ కూడా నాతో బాగా మాట్లాడితే మళ్ళీ ఒకరిని పిలిస్తే ఒకరిని పిలవకపోతే మళ్ళీ బాధపడతారు కదా అన్నట్టు అట్లా. అయితే దీంట్లో నేను బ్యాంగిల్స్ తీసుకుందామని చెప్పేసి ఇంకా అలాగా బయటకు వచ్చాను. మిగతా అరటిపళ్ళు అన్నీ జాకెట్ ముక్కలు అన్నీ మా హస్బెండ్ అంటే లాస్ట్ టైం వెళ్ళినప్పుడు తీసేసుకున్నాం మేము. ఇంక ఈసారి అంటే బ్యాంగిల్స్ నాకు శారీ మీదకి బ్యాంగిల్స్ లేవు, ఆ బ్యాంగిల్స్ తెచ్చుకుందామని నెక్స్ట్ ఏమో నేను ముత్తైదులు కూడా ముగ్గురు వస్తారన్నాను కదా, వాళ్ళకి 3 గాజులు చెప్పున మొత్తం 9 గాజులు అన్నట్టు వాళ్ళకి తీసుకున్నాను. ఇంకా అలాగా మళ్ళీ పుస్తుల తాడు కూడా నేను అప్పటికప్పుడు తెచ్చి తయారు చేసుకున్నాను. ఇదంతా కూడా తర్వాత రోజు ఇంకా అలాగా ఏంటంటే తర్వాత రోజు పసుపది రాసేసి ముగ్గు పెట్టేసి బియ్యం వేసి అలాగా చిన్న కుందులు అవి ఉంటాయి కదా వాటి మీద అమ్మవారిని కొబ్బరికాయతో కట్టి కర్ర ఎందుకు పెట్టానంటే అది మనకి చేతుల్లో ఉంటాయి అన్నట్టు అట్లా తయారు చేశాను. ఫస్ట్ బిగినర్స్కి ఎవరికైనా ఉంటుంది యూజ్ అవుతుంది అని చెప్పేసి. ఇది పరవన్నానికి శనగలు, బియ్యం అన్నీ బొబ్బరిగారులు ఏమో నేను రెడీ అవ్వడానికి గాజులు నెక్స్ట్ నా శారీ ఏమైతే కట్టుకుంటాను అన్నీ పెట్టుకుని ఉంచుకున్నా. ఇంకా అలాగే మేకప్ ఇదేమో శారీ డ్రైపింగ్ చేద్దామని చెప్పేసి వరలక్ష్మి వ్రతంకి అమ్మవారికి నేను స్నానం చేసి వచ్చి నేను రెడీ అయిన తర్వాత నేను అమ్మవారికి ఇలా కడదామని చెప్పేసి ఇంకా అయితే చేస్తున్నాను. ఇంకా అలాగా ఈ వీడియో అయితే నచ్చుద్ది అనుకుంటున్నా, ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. ఇంకా ముందు మంచి వీడియో నేను అసలు నైట్ కూడా చాలాసేపు 12:30-1 అయిపోయినా సరే నిద్ర పట్టలేదు. అలాగే 2:30కి లెగుద్దామని చెప్పి ఆటోట్లో ఉండే అసలు నిద్రే పట్టలేదు. ఎప్పుడుకో 1కి నిద్రపోయినా ఒక గంట నిద్ర పడుకున్నాను. మళ్ళీ లెగుస్తానో లేదో అనుకున్నా, లేచి 2:30కి లేసాను. నాకు 5:30 కల్లా అన్నీ అయిపోయినాయి, పూజ అయిపోయింది. పూజలు చేసిన బూరెలు, పులిహార అన్నీ చేశాను. బూరెలు, పులిహార, పరమాన్నం చేశాను. ఇంకా అలాగా 5:30 కల్లా అయిపోయింది. తర్వాత టెంపుల్కి వెళ్ళొచ్చా, ఇంకా ఖాళీగా ఎందుకు ఉండడం అని చెప్పేసి ఒక 2-3 రీల్స్ చేసుకున్నాను.
చేయకుండా చూస్తే ఈ వీడియో ఏం చేశాను నేను అనేది అర్థమవుతుంది. చూసారా మా లాస్ట్ ఇయర్ అయితే పుస్తుల తాడు తయారు చేయలే, ఓన్లీ హారం అది ఇది చేసేసా. ఈసారి పుస్తుల తాడు అమ్మవారికి నల్ల పూసలు కూడా తీసుకున్నాను, అంటే రోల్డ్ గోల్డ్ తీసుకుని ఇంకా అమ్మవారికి వేద్దాం అన్నట్టు ఇంకా అలా పుస్తుల తాడు అన్నీ తీసుకుని ఇంకా అమ్మవారికి అయితే అలంకరించాను. చాలా నిండుగా ఉన్నారు, అమ్మవారికి పూలు అన్నీ పెట్టాను. ఇంకా నేనైతే ఇంకా అలాగా స్నానం చేసి 3 కూడా ఇప్పలేదు. ఇంకా సర్లే తర్వాత చూద్దాము, పూజ అది చేసేటప్పుడు చేద్దాము, ముందు అలంకరిస్తున్నాను కదా అని చెప్పేసి ఇంకా అలా తలకి ఉంచేసుకుని ఇంకా అలా అమ్మవారికి అయితే ఫస్ట్ చేసుకున్నా. తర్వాత ఇంకా మిగతా బూర్లు అవి చూసుకున్నాను. ఇంకా అలాగా బూర్లు బాగా వచ్చింది టేస్ట్. ఫస్ట్ టైం చేసిన నేను ఎట్లా వస్తుందా అలా ఎలా అని చెప్పేసి చేసా, కానీ బాగానే వచ్చింది, టేస్ట్ బాగుంది. కానీ చేసే కొలది ఏంటంటే అడుగును మాడింది. ఇంకా అలా బాగుంది, టేస్ట్ బాగుంది. ఇక పులిహోర కూడా బాగుంది. కూడా ఈ వీడియోలో నేను కూడా మా ఫ్రెండు ఒక అమ్మాయి నాకు వచ్చిన తాంబూలం తీసుకోవడానికి నేను పిలిచా కదా, వాళ్ళు ఒక అమ్మాయి కూడా తను మా ఫ్రెండు, ఏంటంటే తను కూడా తాంబూలం పిలిచింది, వాళ్ళ ఇంటికి కూడా వెళ్ళాను. ఇంకా అలాగ బూరెలు చేశాను, బూరెలు నెక్స్ట్ పులిహోర ఇవన్నీ చేసి ఇంకా అదిగో చూసారా మా అమ్మవారు ఎంత నిండుగా ఉన్నారో. నాకైతే చాలా ఇంకా చాలా బాగా అనిపించారు అమ్మవారు. ఇంకా అలా చేసిన ఇంకా ఈ వీడియో అయితే చూడండి, ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. ఇక అలా ఫస్ట్ అయితే పులిహోరని బూరెలు తయారు చేసిన. ఇక అలాగా తర్వాత వడపప్పు శనగలు అన్నీ పెట్టేసిన. ఇంకా అలాగే ఈ వీడియో అయితే చూడండి, ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాం. ఇంకా వాళ్ళకి తాంబూలాన్ని కూడా అమ్మవారి పక్కన తయారు చేసిన. వరలక్ష్మి వ్రత కథ కూడా చదువుకున్నాను. అలా తాంబూలం గౌరమ్మ కూడా వరలక్ష్మి అమ్మవారి పక్కనే పెట్టుకున్నా. ఇంకా అలాగా వీడియో అయితే చూడండి. మా అమ్మవారు అయితే నేను ఎట్లా వస్తారో అని చెప్పేసి అనుకున్నా. చాలామంది అయితే హాల్లో పెట్టుకుంటారు, నేను పెట్టుకుందామంటే బాబున్నాడు ఇంకెలాగో కుదరదు అన్నట్టు నేను మాకు దేవుడి గది ఎలాగో సపరేట్గా ఉంది, చేసేది ఏముంది, చిన్నదా పెద్దదేముంది, నాకు అలా అనిపించలేదు. ఇక లాస్ట్ ఇయర్ కూడా అంటే దేవుడి గదిలోనే పెట్టుకున్నా. ఇంక ఈ ఇయర్ కూడా ఎప్పుడు ఇంకా దేవుడి గదిలోనే పెట్టుకుంటా. దేవుడి గదిలో పెడితే మనకి ఎట్లా అంటే దేవుడి గదిలో బాగుంటుంది, మళ్ళీ హాల్లో పెడితే మళ్ళీ వాడిని ఏదో ఒకటి అనాలి ఎందుకులే ఇంకా అన్నట్టు నేను ఇక దేవుడి గదిలోనే పెట్టుకుంటాను ఎప్పుడు. చాలామంది అయితే బయట పెట్టుకుంటారు, బయట అయితే బాగుంటుంది, అమ్మవారు పెద్దగా కనిపిస్తారు. కానీ ఇంకా నాకు బాబు కొంచెం పెద్ద అయితే నేను అలా చేయడానికి ట్రై చేస్తాను. ఇప్పుడు కొంచెం వాడు ఇంట్లోనే, వాడు చిన్నపిల్లోడు గెలుపుతాడు అన్నీ ఉంటాయి కదా, ఇంకా అలా అన్నట్టు ఇంకా నేను కూడా ఇక సర్లే దేవుడి గదిలో చేద్దాం, చిన్నగా నిండుగా ఉంటారు అమ్మవారు, నేను అంత అలా చేసుకుంటాను. వరలక్ష్మి అంటే చాలా నిష్టగా చేసుకోవాలి. ఈసారి కుదురుతుందో లేదో, నాకు మళ్ళీ చేసుకోలేనేమో అనుకున్నావు. ఇంకా అంటే ఈ 5 వారాలు కదా, ఇంకా అలా అనుకున్నాను. సర్లే ఇంకా బాగానే కుదిరింది. అలా గుడికి కూడా అయిపోయింది, ఇంకా పూజ అయిపోయింది. నాకు అలా రీల్స్ చేసుకుని ఇంకా అలాగా దేవుడి దగ్గరికి వెళ్ళాము, టెంపుల్కి వెళ్ళొద్దామని చెప్పేసి ఇంకా అలా వెళ్ళాను. ఎవ్వరు లేరు, నేను ఇంకొక ఉన్నారంతే, ఒకళ్ళు ఇద్దరు ఉన్నారంతే. అప్పటికి ఇంకా పూజలు కదా, ఇంకా ఎవ్వరు రాలేదు. ఇంకా నేను 2-3 ఉన్నారు వాళ్ళు. ఇంకా నేను దండం పెట్టేసుకొని బేబీగా దండం పెట్టేసుకొని గోదాదేవి గుడికి కూడా వెళ్ళాను. అంటే బయట నుంచే దండం పెట్టుకుని అప్పుడే నేను 6-6:30కి వెళ్ళేటప్పటికి ఇంకా బయట నుంచే దండం పెట్టేసుకొని ఇంకొచ్చేసాను. ఆ గేట్ కూడా నేనే తీసుకున్నా. వాళ్ళు ఇంకా పంతులు గారు అయితే వచ్చారు కానీ ఎక్కడికో బయటకు వెళ్ళారంట. ఇక నేను కొబ్బరికాయ కొట్టేసి ఒక కొబ్బరికాయ ఏమో నాగదేవిత అక్కడే కొట్టాలి కొబ్బరికాయ. ఇక అన్ని దేవుళ్ళు తీసి ఇంకా అలాగా కొబ్బరికాయ అది కొట్టేసి ఇంకా అలాగా అంటే ఇక్కడే కొట్టిన గోదావరి గుడి దగ్గర కొడదాం అనుకున్నా. ఇంక ఇక్కడే కొట్టేసి ఇంకా అయితే వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటే ఇంకో తాంబూలానికి వచ్చారు ఒకళ్ళు. అంటే ఫస్ట్ ఆల్రెడీ ఒకళ్ళు వెళ్ళిపోయారు, సెకండ్ మా ఫ్రెండే ఇక ఫస్ట్ వచ్చారు. ఇంకా మా హస్బెండ్ వీడియో తీయమంటే తను తీశారు. ఎలాగైనా మెమరీ ఉంటుంది కదా అన్నట్టు వాళ్ళకి ఇష్టమే వీడియోస్ అంటే యూట్యూబ్లో కనబడతాము అలా ఎలా అని చెప్పేసి వాళ్ళకి ఇష్టము. ఇంక సర్లే తీయమంటే తీశాను.
ఇక బాగుంటుంది కదా, అలాగ మెమరీ ఉంటుంది, మళ్ళీ చూసుకోవచ్చు మంచిగా ఇలా అయింది అంటే. ఇప్పుడు ఇప్పుడు ఇట్లా ఉంటుంది మళ్ళీ మనం ఎట్లుంటుందో, ఏ సిచ్యువేషన్లో మనం ఎట్లుంటామో తెలియదు. అంటే సపోజ్ అలా అని కాదు, ఇప్పుడు సపోజ్ ఇక్కడ ఉన్నాం, సపోజ్ తర్వాత ఫ్యూచర్లో ట్రాన్స్ఫర్ అయిపోయి వీళ్ళతో ఉంటామో లేదో తెలియదు కదా. అందువల్ల వీళ్ళతో ఇప్పుడు ఇలా గుర్తుండిపోతుంది మెమరీ కదా అని చెప్పేసి ఇంకా అలా ఫొటోస్ కూడా దిగాము. మంచిగా అనిపించింది. అలా తీయమంటే తీశారు. ఇలాగ ఇంకొకళ్ళు మా ఫ్రెండు తినది అయిపోయాక తినేమందంటే మీది అయిపోయాక మా ఇంటికి వెళ్దాము, మా ఇంటికి వెళ్ళి వీళ్ళ ఇంటి దగ్గర అనుకోకుండా వెళ్ళాను. అక్కడ కూర్చున్నాను. ఇక ప్రసాదం పెట్టింది తిను అంటే ఇంకా అక్కడ తిన్నాను. తినేసి ఇంకా చాలాసేపు అక్కడ ఉన్న మా హస్బెండ్ ఫోన్ చేశారు, ఇంకా రావా అంటే ఇంకా వాళ్ళు చాలాసేపు మాట్లాడుకొని మేము ఇద్దరం కలిసామంటే ఇంకా ముచ్చట్లు ఇలా వాళ్ళు కూడా చాలా బాగా చేసింది. హాల్లో మంచిగా పెట్టుకున్నది చూసారా, హాల్లో అలా బాగా చేసుకుంది. అలాగా లైటింగ్ లేదు, వాళ్ళది లైటింగ్ అంతా క్లారిటీ లేదని చెప్పేసి పోయిందన్నారు. ఇంకా అలా తీసిన చూసారా, అమ్మవారు బాగా చేసింది మా ఫ్రెండ్ కూడా. ఇంకా అలాగా ముందు వచ్చిన తనైతే అంటే నార్మల్గా ఇంట్లో చిన్న కలసం అది పెట్టుకొని చేసుకుని ఇక వాళ్ళ ఇంట్లో తిన్నది ఇది పులిహార, బూరులు, శనగలు అన్నీ పెట్టించింది. వాళ్ళ ఇంటికి కూడా వాయనాలకు వచ్చారు. ఇంకా వాళ్ళు కూడా చిన్న క్లిప్స్ అయితే తీసినాను. ఇంకా అలాగా ఈ వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నా, ఎంజాయ్ చేస్తారనుకుంటున్నాను. వాళ్ళ ఇంట్లో వెళ్తే టైమే తెలియదు. ఇంకా ఉండు అంటే ఇంకా మా ఆయన వెళ్తానే మళ్ళీ వస్తాలేవే అని చెప్పేసి అని ఇక అలాగా తీసిన ఈ వీడియో అయితే. ఇక ఈ వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నా, ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. ఇంకా ఇదేమో నేను వాళ్ళ ఇంటికి వచ్చాను ఇంకా తాంబూలంకి. ఇక నాకు చేస్తుంది అక్కడ కూడా ముచ్చట్లే చేసుకుంటూ ఇక ఏదో ఒకటి మాట్లాడుకుంటా ఉంటాం అట్లా. ఇక అలాగా పాపం వాళ్ళ అమ్మని తీయమంటే పాపం వాళ్ళ అమ్మకు రాదు. ఇక వచ్చి రానంటే ఏదో పాపం ఆంటీని తీయమంటే వాళ్ళ అమ్మ పాపం వాళ్ళ మమ్మీ కూడా బాగా మాట్లాడతారు. ఇక అలా తీయమంటే ఇటు తిప్పారు. ఇక అలాగే ఈ వీడియో అయితే చూడండి, ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. ఇంకా ముందు మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. ఇంకా అలా నేను తాంబూలానికి వచ్చాం. ఇంకొచ్చి అక్కడే తినేసా. ఇంటి దగ్గర వండుకున్నది కూడా ఇంకా అలాగే ఉంది. ఇంకా వాళ్ళ ఇంటి దగ్గర పులిహార, బూర్లు పెట్టింది. ఇంకా అయినా అంటుందా ఏడు తింటాం కదా పండగ అంటేనే ఇంటి దగ్గర. ఇంకా అలాగా నేనైతే లాస్ట్ ఇంకేమన్నానంటే ఇంకా వీడియో తీసేటప్పుడు అక్షంతలు ఇచ్చి దీవించమన్నది. సర్లే దీవింతాం కదా అని చెప్పి దీవించేటప్పుడు పిల్ల పాపలతో వాళ్ళకి ఇంకా పిల్లలు అది ఇంకా లేరు, అందువల్ల పిల్ల పాపలతో వదిలాలంటే ఫుల్ నవ్వుకున్నాము. ఇంకా అలాగా అది అన్నది మంచి చదువుకోవాలని చెప్పేసి దీవించు అని చెప్పేసి అని చెప్పింది. ఇంకా అలా ఈ వీడియో అయితే చూస్తూ ఉండండి, ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. అసలు వరలక్ష్మి వ్రతం ఇంత అలా జరుగుతుంది. నేను వాయినాలకు వెళ్తాను అలా ఎలా అని చెప్పేసి నేనైతే అనుకోలేదు. ఇంటి దగ్గరే నాకు పని సరిపోతుంది అనుకున్నా. అయిపోయింది ఎల్లిగా లేచిన. ఇంకా రేపు సిచ్యువేషన్ చూడాలి. వరలక్ష్మి వ్రతం అయిపోయింది, నైట్ అయిపోయింది. గుడికి వెళ్ళి వచ్చి ఇంకా వచ్చిన తర్వాత కొంచెం తీరుకోదిరిందని చెప్పేసి ఇంకా వీడియో చేస్తున్నాను. ఇక వీడియో వాయిస్ ఓవర్ ఇస్తున్నా. ఈ వాయిస్ ఓవర్ ఇచ్చేటప్పుడు ఏమనుకున్నా ఇక రేపు పొద్దున్న ఏ టైం అవుతుందో తెలియదు, 8:30 అవుతుందో 9 అవుతుందో చూడాలి సిచ్యువేషన్ బట్. అసలు ఒళ్ళంతా కాళ్ళు నొప్పులు అసలు బాగాలేదు. అక్కడ చూడండి అదే అక్షంతలు ఇచ్చేటప్పుడు ఇక అక్షంతలు ఇచ్చి కాలు పట్టుకోగా అంటుంటే అసలు ఇద్దరు ఒక ఎదురు అది మేమిద్దరం ఫుల్ నవ్వుతుంది. అట్లా బాగుంది. ఇది మా ఫ్రెండ్ వాళ్ళ ఇంట్లో ఇంకా సింపుల్గా చెప్పా కదా, కలస్వాది పెట్టి ఫోటో పెట్టి తను కూడా బాగా చేసుకుంటారు పూజలు అన్నీ కూడా. చూసారు అన్నీ పెట్టుకుంది, గారెలు, బూరులు, శనగలు, దద్దోజనం, పులిహార, పరవన్నం అన్నీ చేసుకుంది. తను కూడా మంచిగా వచ్చి అది పెట్టుకుని బాగా చేసుకుంది. తనకి అంటే ఎప్పుడు చేయలేదంట ఇలాగా అమ్మవారిని పెట్టి ఇలా విగ్రహం చేయడం అలా లేదంట. నార్మల్ ఎప్పుడు కూడా ఇలాగే చేసుకుంటుందంటే ఇంకా అలా చేసుకుంది. ఇంకా అలా ఈ వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నా, ఎంజాయ్ చేస్తాననుకుంటున్నా. ఇదేమో గుడికి నైట్ ఇంకా
నైటు నాకు ఒకళ్ళు తాంబూలాన్ని పిలిచారు. తాంబూలానికి వెళ్ళేటప్పుడే ఇంకా ఆ గోదాదేవి గుడి దగ్గర ఆగాము. మా వాళ్ళకు కూడా తాంబూలాన్ని ఇస్తుంటే ఇక అలా ఆగేటప్పుడు ఇంకా అట్లా వీడియో అయితే తీసిన. ఆ గుడిలో కూడా ఇక చేశారు, బాగా చేశారు వరలక్ష్మి వ్రతం అమ్మవారిని. ఇక అలా ఫోటో అది పెట్టి చేశారు. ఇంకా అలా పక్కన అయితే ఫొటోస్ వస్తాయి, చూసి ఎంజాయ్ చేయండి. ఇక అలాగా ఈ వీడియో అయితే నచ్చుతుంది అనుకుంటున్నా, ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. నేనైతే మస్త్ ఎంజాయ్ చేసిన. ఈరోజు చాలా బాగా జరిగింది పూజ, కానీ అన్నీ మంచిగా జరిగినాయి. తాంబూలానికి వచ్చారు, అన్నీ మంచిగా ఉన్నాయి. ఇంకా అలా ఈ ఫొటోస్ అయితే క్యాప్చర్ చేసిన, మంచిగా మెమరీ ఉంటుందని చెప్పేసి. ఇంక ఈ వీడియో అయితే నచ్చదు అనుకుంటున్నా, ఎంజాయ్ చేస్తారనుకుంటున్నా. ఇంకా ముందు మంచి వీడియోస్తో మీ ముందుకు వచ్చేస్తాను. నచ్చితే కనుక లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బై బాయ్.